ఓకే, సో ఇప్పుడు మనము సెటప్ చేయబోయే క్యాంపెయిన్ ఏంటి? సెర్చ్ క్యాంపెయిన్. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి? సెలెక్ట్ క్యాంపెయిన్ టైప్ లో సెర్చ్, ఇది గూగుల్ సెర్చ్ లోనే వస్తుంది. దానిపైన మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ బాక్స్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో గైస్, ఎందుకు ఇంత స్లోగా వెళ్తున్నాను అంటే మీకు కంప్లీట్ క్లారిటీ రావాలి. క్లారిటీ లేదు అని అంటే మీరు నేర్చుకోలేరు, అందుకనే చాలా స్లోగా చెప్తున్నా. ఓకే, సెర్చ్ క్యాంపెయిన్ అయినాక ఇక్కడ ఒక బాక్స్ అనేది వస్తుంది, ఎందుకంటే మీరు క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు మళ్ళీ మిస్టేక్స్ చేస్తారు అందుకు. ఓకే, సో గోల్ అనేది ప్రజెంట్ నేను సెలెక్ట్ అయితే చేసుకోను. మనము కన్వర్షన్ ట్రాకింగ్ సెటప్ చేసినప్పుడు, గోల్ ట్రాకింగ్ సెటప్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ ఇది డిస్కస్ చేస్తాం. కంటిన్యూ. ఇక్కడ వచ్చింది చూడండి, క్యాంపెయిన్ నేమ్ వచ్చింది. ఓకే, మనము ఏం చేయాలి? క్యాంపెయిన్ నేమ్ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, సో నేను ఎంబీఏ కాలేజ్ అవి ఇవి ఏం తీసుకోలే, ఇంజనీరింగ్ కాలేజ్ అని తీసుకున్నా. మళ్ళీ పైప్ సింబల్. ఓకే, షిఫ్ట్. ఓకే, ఎంటర్ పైన ఇంకొక బ్యాక్ స్లాష్ బటన్ ఉంటుంది. ఓకే, పైప్ సింబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అయినాక నెక్స్ట్ ఏం రావాలా? టైప్ ఆఫ్ ద క్యాంపెయిన్ ఏంటి? సెర్చ్. ఓకే, అగైన్ పైప్ సింబల్. ఓకే, మీరు డేట్ 23rd. ఓకే, లేదంటే 23/07/2025. ఓకే, మళ్ళీ పైప్ సింబల్. టార్గెట్ లొకేషన్ ఏంటి? బెంగళూరు కాదు, కర్ణాటక. ఎంటైర్ కర్ణాటక ఎగ్జాంపుల్. నేను స్టేట్ కే టార్గెట్ చేస్తా, నాకు లొకేషన్ స్టేట్ కి టార్గెట్ చేస్తున్నా. ఓకే, క్లియర్ ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కాలేజ్, పైప్ సింబల్, సెర్చ్. నేను స్పేస్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నా. బాగా కనపడుతుంది కదా ఇప్పుడు ఇది, అంటే క్లీన్ గా ఉంది. మీరు స్పేస్ కూడా ఇవ్వాల, స్పేస్ ఇస్తే బాగా క్లీన్ గా ఉంటుంది. స్పేస్ ఇవ్వకుండా అట్లా పెడితే అర్జెంట్ లో పోదండి. ఓకే, సో ఇంజనీరింగ్ కాలేజ్. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ లో నేను ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్ లెటర్ లో పెట్టినా, ఎందుకంటే క్లీన్ గా ఉంటుంది చూడటానికి. కరెక్టా? సో స్పేస్ బాగుంది కదా, బాగా కనబడుతుంది. మీరు ఎంత బాగా మెయింటైన్ చేస్తే అకౌంట్ ని, మీకు అంత బాగా అర్థమవుతుంది, అంత బాగా ఆప్టిమైజేషన్ చేస్తారు, అంత బాగా చూసుకోవాలా మీరు ఎవరిని? గూగుల్ యాడ్స్ అకౌంట్ ని. ఓకే, కంటిన్యూ కొట్టాక ఇక్కడ స్టార్ట్ న్యూ క్యాంపెయిన్. ఇప్పుడు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇట్లా ఓపెన్ అయిన వెంటనే ఎక్కడన్నా ఏమన్నా క్లోజ్ చేసేకి చూడండి, అంటే ఇక్కడ ఒకటి క్లోజ్ అవుతుంది, అంటే ఇంత స్పేస్ సేవ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు కొంచెం లార్జ్ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అపియరెన్స్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే స్మాల్, ఎక్స్ట్రా స్మాల్, లార్జ్, మీడియం ఇది కూడా ఉంది. ఓకే, మీడియం అన్నప్పుడు ఇలా వస్తుంది. ఓకే, లేదు నేను ఎక్స్ట్రా స్మాల్ అన్నప్పుడు ఇలా వస్తుంది. క్లియరా? సో మళ్ళీ యాజ్ పర్ టర్మినాలజీస్ ప్రకారము, అఫ్ కోర్స్ బిట్టింగ్ స్ట్రాటజీస్ మీకు ఉపేంద్ర సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నో నీడ్ టు వరీ అబౌట్ ద బిట్టింగ్ స్ట్రాటజీస్. దీంట్లో ఒక్కొక్క స్ట్రాటజీ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ కి నాకేం కావాలా? లీడ్సే కావాలా. ఓకే, లీడ్స్ కావాలి అంటే కన్వర్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఏంటివి తెలుసా? బిట్టింగ్ స్ట్రాటజీస్ అంటాం. ఓకే, దట్ టు స్మార్ట్ బిట్టింగ్ స్ట్రాటజీస్. ఓకే, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది ఆప్షనల్ పెట్టుకోండి, ఇది ఫ్యూచర్ లో మనకు యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ కస్టమర్ అక్విజిషన్ అని ఉంటుంది. ఓకే, బిట్ ఫర్ న్యూ కస్టమర్స్ ఓన్లీ అన్నప్పుడు మీరు ఇది క్లిక్ చేస్తే ఓల్డ్ కస్టమర్ డేటా మీరు అప్లోడ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్. ఓకే, అది అప్లోడ్ చేస్తే ఓన్లీ బిట్ ఫర్ న్యూ కస్టమర్స్ అని వస్తుంది, అంతే. అది అప్లోడ్ చేయలేదు అని అంటే మీరు ఇగ్నోర్ చేసుకోవాలి ఈ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా, బిట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ క్యాంపెయిన్ సెట్టింగ్స్ వస్తాయి. ఓకే, ఇవి నేను హైడ్ చేస్తున్నా. క్యాంపెయిన్ సెట్టింగ్స్ వస్తుంది. క్యాంపెయిన్ సెట్టింగ్స్ వచ్చినప్పుడు అగైన్ టర్మినాలజీస్. ఓకే, నెట్వర్క్స్ అని వచ్చిందా, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. టర్మినాలజీస్ లో నెట్వర్క్స్ అని వస్తుంది. గూగుల్ యాడ్స్ వాళ్ళు చాలా మంది వెబ్సైట్స్ తో పార్ట్నర్ అయి ఉంటారు. ఓకే, లైక్ 25 to 30 million వెబ్సైట్స్ వాళ్ళతో పార్ట్నర్ అయి ఉంటారు. ఎవరు? గూగుల్. ఓకే, ఆ నెట్వర్క్స్ లో కూడా అంటే మనము ఎంత లొకేషన్ అయితే టార్గెట్ చేస్తామో అంతమంది చూపిస్తుంది, అంతే.
ఓకే, అంటే సెర్చ్ క్యాంపెయిన్ కాకుండా డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో కూడా చూపిస్తుంది. లైక్ యూట్యూబ్ కావచ్చు, ఓకే, థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు, ఓకే, అంటే వెబ్సైట్స్, న్యూస్ వెబ్సైట్స్ కావచ్చు, బాలీవుడ్ వెబ్సైట్స్ కావచ్చు, మూవీ రూల్స్ వెబ్సైట్స్ కావచ్చు, ఇలాంటి దానిలో అన్ని దానిలోనూ చూపిస్తుంది నెట్వర్క్స్ లో. ఓకే, మనకు క్వాలిటీ లీడ్స్ రావాలి అని అంటే ఈ 2 ఆప్షన్స్ అన్చెక్ చేయాలి. అన్చెక్. ఓకే, ఎస్, ఇప్పుడు పర్ఫెక్ట్ అన్నట్టు. ఎప్పుడే కానీ మీకు బడ్జెట్స్ క్వాలిటీ లీడ్స్ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఇదొకటి, ఇది ఒక్కటి. ఓకే, ఇవి రెండు మీకు క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. ఓకే, అవి రెండు మీరు ఆఫ్ చేయాలి, అన్చెక్ చేసుకోవాలి. మళ్ళీ స్క్రాల్ డౌన్ చేసినాక లొకేషన్స్. ఓకే, ఇక్కడ ఆల్ కంట్రీస్ అండ్ టెరిటరీస్ ఇండియా ఎంటర్ అనదర్ లొకేషన్. ఇక్కడ ఉంది కదా లొకేషన్ ఆప్షన్స్. ఇక్కడ మనం ఏం చేయాలి, ఎంటర్ అనదర్ లొకేషన్ పైన క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ కాకుండా మీరు రైట్ కి ఇట్లా వస్తే అడ్వాన్స్డ్ సెర్చ్, క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ సెర్చ్. ఇక్కడ లొకేషన్ రేడియస్ అని ఉంటుంది. ఓకే, డిఫరెన్స్ తెలుసు కదా. లొకేషన్ అన్నప్పుడు మనకు ఓన్లీ ఆ లొకేషన్ నే సెలెక్ట్ అవుతుంది. రేడియస్ అన్నప్పుడు ఒక సర్కిల్ లాగా వస్తుంది. ఓకే, రెండు చూసాం. నేను ఇప్పుడు ఏం చేస్తా, నా లొకేషన్ ఏంటి, కర్ణాటక. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనేం చేయాలా, ఇన్క్లూడ్ చేయాలా, నాట్ ఎక్స్క్లూడ్. ఇంక్లూడ్ అంటే కర్ణాటకలోనే నా యాడ్ అనేది కనపడాల. ఓకే, ఇంక్లూడ్ అయిపోయిందా, చూసినారా, కర్ణాటక మ్యాప్ అయితే వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది లొకేషన్. మళ్ళీ రేడియస్ కి వెళ్ళాలి. ఓకే, రేడియస్ కి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. రేడియస్ లో మీరు బెంగళూరే టార్గెట్ చేస్తున్నారు అనుకున్నాం. ఇది మళ్ళీ ఇంకొకటి 20 ఎగ్జాంపుల్ లో బై డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ ఎంఐ అంటే ఏంటి, మైల్స్, కేఎం కిలోమీటర్స్. ఓకే, ఈ డిఫాల్ట్ గా ఎంఐ అని ఉంటుంది. ఓకే, మీరేం చేయాలి, కిలోమీటర్స్ కి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తా, ఓన్లీ బెంగళూరు 20 కిలోమీటర్స్ లోనే టార్గెట్ చేస్తా. ఓకే, లేదా నేనేం చేస్తా, హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ 20 కిలోమీటర్స్ టార్గెట్ చేస్తా. లేదా అమీర్పేట్ నుంచి 20 కిలోమీటర్స్ టార్గెట్ చేస్తా. ఇంక్లూడ్. చూడండి వచ్చేసిందా. ఓకే, 20 కిలోమీటర్స్ టార్గెట్ అయిపోయింది. ఇక్కడ లొకేషన్ అన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, సేవ్. సేవ్ అయినాక ఇంకొక ఆప్షన్, చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్, మీ బడ్జెట్స్, ఓకే, మీకు ఇర్రిలవెంట్ లీడ్స్ అవన్నీ కొంచెము రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఈ లొకేషన్ ఆప్షన్స్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయాలా. క్లిక్ చేశాక చూడండి ఇక్కడ వస్తుంది ఇంక్లూడ్. ఓకే, బై డిఫాల్ట్ గా మనకు ఈ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. బై డిఫాల్ట్ గా ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్, పీపుల్ ఇన్ రెగ్యులర్లీ ఇన్ ఆర్ హూ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్స్, దట్ టు రికమెండెడ్. ఓకే, ఎవరైతే మనకు ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళది ఇది ప్రజెంట్ రికమెండెడ్ లో డైరెక్ట్ గా ఈ ఆప్షన్ తీసుకుంటుంది. ఓకే, సో ఈ ఆప్షన్ మనము సెలెక్ట్ అయితే చేసుకోకూడదు, ఇది చాలా డేంజర్. క్లియర్. మనం ఏం చేసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ ప్రెజెన్స్. ఓకే, పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్స్. ఓకే, సో ఇది ఏదైతే మనము టార్గెట్ చేసినామో అమీర్పేట్ అండ్ ఎంటైర్ కర్ణాటక. ఓకే, సో ఈ లొకేషన్సే మనకు యాడ్స్ అనేది చూపిస్తుంది. ఓకే, అదే ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ ను చూస్ చేసుకున్నాం అనుకున్నాం. ఏమైతుంది, ఎవరో చెన్నైలో ఉంటారు, వాళ్ళు ఇక్కడికి రారు, అక్కడే ఉంటారు, చెన్నైలోనే ఉంటారు. సో చెన్నైలోనే కూర్చొని వాళ్ళ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు అని టైప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా మీ యాడ్ అనేది కనపడుతుంది. ఓకే, సో అలాంటివి
జరగకూడదు. ఐ వాంట్ ఓన్లీ పీపుల్ ఆర్ ఫ్రమ్ కర్ణాటక, అంతే. అది నా బిజినెస్ రిక్వైర్మెంట్, ఐ మీన్ క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ లీడ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ అన్నప్పుడు మనకు ప్రెసెన్స్ ఆర్ సార్ ఇన్ కేస్ కస్టమర్ అంతటా చూపించాలి అని అనుకున్నప్పుడు సారీ అండ్ రిక్వైర్మెంట్ మీరు ప్రెసెంట్ ఓన్లీ కర్ణాటక అంటున్నారు కదా, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఈ యాడ్ ని చూపించు. అలాంటప్పుడు మీరు ఇండియా పెట్టుకొని, ఎగ్జాంపుల్ ఇండియా పెట్టుకొని ఆల్ కంట్రీస్ అనేది పెట్టకూడదు. ఓకే, ఇండియా జస్ట్ పెట్టుకొని మీరు ఈ ఆప్షన్ ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్ అని పెట్టుకుంటే వెళ్ళిపోద్ది. ఓకే, సో లేదు మీరు కర్ణాటకనే పెట్టుకొని ఈ ఆప్షన్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది. అంటే అప్పుడు ఎవరైతే యూపీ, ఉత్తరప్రదేశ్ లో ఉన్నారో అక్కడ ఒక కస్టమర్ ఉంటారు, ఓన్లీ బెంగళూరు గురించే చూస్తుంటారు, లేదంటే ఎంటైర్ కర్ణాటక గురించి చూస్తుంటారు. బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ కర్ణాటక అన్నప్పుడు వాళ్ళకి యాడ్ చూపిస్తుంది. మన దాంట్లో టార్గెట్ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి. అంటే ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా సార్, మేము టైప్ చేసి చూపించగలం. సారీ, ఎగ్జాంపుల్ మేము హైదరాబాద్ లో ఉన్నాం కదా సార్, అవును, మేము టైప్ చేసినా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నా టార్గెట్ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ టార్గెట్ కీవర్డ్ మీరు టైప్ చేస్తే చూపిస్తుంది, లేదంటే కీవర్డ్ టైప్ చేస్తే ఎస్, నా టార్గెట్ కీవర్డ్ ఏదైతే నేను బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు అంటే వచ్చేస్తుంది. ఎస్. అదే మళ్ళీ మీరు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని టైప్ చేస్తే రాదు. ఎందుకు? నా టార్గెట్ కీవర్డ్ నేను నా క్యాంపెయిన్ లో ఏం పెట్టుకున్నా, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు అని పెట్టినా, ఇన్ బెంగళూరు అని పెట్టుకున్నా. అదే మీరు బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని టైప్ చేస్తే మీకు కనపడదు, బికాస్ యూ డిడ్ టైప్డ్ ఇన్ బెంగళూరు. ఓకే, అందుకని ఇప్పుడు 10 కీవర్డ్స్ లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. లొకేషన్ బేస్డ్ కీవర్డ్స్ ఎవరు ఎక్కడున్నా కానీ టైప్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. ఓకే, అదే లొకేషన్ టైప్ చేయకుండా జస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ నియర్ మీ ఇలాంటి వాళ్ళు టైప్ చేస్తే కనపడదు యాడ్. క్లియర్ ఫ్రెండ్స్? ఓకే, సో ఐ డోంట్ వాంట్ లీడ్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. ఓకే, నేనేం చేస్తా, ప్రెజెన్స్ పీపుల్ ఇన్ ఆర్ రెగ్యులర్లీ ఇన్ యువర్ ఇంక్లూడెడ్ లొకేషన్స్ అని టైప్ చేస్తాను. ఐ మీన్ ఐ సెలెక్ట్ దిస్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, మళ్ళీ మీరు ఫ్యూచర్ లో ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ మీరు చేయొచ్చు. ఓకే, ఇక్కడ లాంగ్వేజెస్ మీకు ఎలాంటి లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్ లీడ్స్ కావాలి. ఓకే, ఇంగ్లీష్. ఓకే, నేను బెంగళూరులో ఉన్న తెలుగు పీపుల్ ని కూడా నేను టార్గెట్ చేస్తాను, ఐ మీన్ కర్ణాటకలో ఉన్న వాళ్ళు. ఎస్, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కన్నడ మాట్లాడే వాళ్ళని కూడా నేను టార్గెట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ తమిళ్ కూడా ఉంటారు బెంగళూరులో, వాళ్ళని కూడా నేను టార్గెట్ చేస్తాను. నెక్స్ట్ మలయాళం. ఓకే, మలయాళం వాళ్ళని కూడా నేను టార్గెట్ చేసుకుంటాను. క్లియరా? ఓకే, సో లేదు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని మాత్రమే నేను టార్గెట్ చేస్తాను. మాక్సిమం పీపుల్లో ఇంగ్లీష్ తెలుసు కాబట్టి. క్లియరా? ఆడియన్స్ సెగ్మెంట్స్ దీనిలలో మనకు రాదు, సర్చ్ క్యాంపెయిన్స్ లో రాదు. ఓకే, ఐ మీన్ సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనుకుంటే ఓకే, మీరైతే ఆడియన్స్ సెగ్మెంట్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు డిఫరెంట్ ఆడియన్స్ కి. ఓకే, అండ్ ఆడియన్స్ అంటే ఏంటి కూడా మనము డిస్కషన్ అయితే చేస్తాం. మోర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే కొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉంటాయి. యాడ్ రొటేషన్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 యాడ్ కాపీస్ ఉన్నాయి. ఓకే, ఇదొకటి 2, 3, 4. ఓకే, ఇది రొటేట్ అవ్వాలనా లేదా అంటే పర్ఫార్మెన్స్ పోయినా కానీ ఒకటే చూపిస్తూ ఉండాల అనే క్వశ్చన్ అన్నట్టు. యాడ్ రొటేషన్. ఓకే, మనం బై డిఫాల్ట్ గా ప్రిఫర్ బెస్ట్ పర్ఫార్మింగ్ యాడ్స్ చూస్ చేసుకుంటాం. లేదు ఇంకా మీకు మోర్ కంట్రోల్ కావాలి, నేను మళ్ళీ అనలైజ్ చేయాలి రిజల్ట్స్ అంటే డు నాట్ ఆప్టిమైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో యాడ్ రొటేషన్ అన్నప్పుడు ఇక్కడ ఉన్నాం కదా,
డు నాట్ ఆప్టిమైజ్, ఇంకా మీకు కంప్లీట్ కంట్రోల్ కావాలి అని అంటే డు నాట్ ఆప్టిమైజ్, రొటేట్ యాడ్స్ ఇండెఫినెట్లీ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ను మేబీ మీరు ఒక 1-2 years అయినాక మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు, 100% చేస్తారు. ఓకే, నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. ఓకే, సో మోర్ సెట్టింగ్స్ అన్నప్పుడు స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్. ఓకే, ఎప్పుడు మీకు స్టార్ట్ అవ్వాలి, బై డిఫాల్ట్ గా స్టార్ట్ డేట్ ఇదే చూపిస్తుంది. ఓకే, ఏదైనా ఒక ఆఫర్ రన్ అవుతుంది అనుకున్నాం. ఓకే, ఏదో ఒకటి గోడ్ సేలో, మెగా సేలో, బిగ్ బిలియన్ డేనో ఏదో ఒకటి ఎగ్జాంపుల్, లేదంటే ఓన్లీ సమ్మర్ వరకే నాకు రన్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఎండ్ డేట్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, 1 month వరకు రన్ అవ్వాలి అంతే. మళ్ళీ మోర్ సెట్టింగ్స్, యాడ్ షెడ్యూల్. ఓకే, సో ఇప్పుడు నైట్ లో కూడా సర్వీస్ ఇస్తున్నారు అని అంటే మెన్షన్ చేసేసేయండి. ఓకే, అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్, మీకు చాలా వేరీ అవుతుంది. ఓకే, సో ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ నేనేం చేస్తా, హాలిడేస్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. మండే మాత్రమే రన్ అవ్వాలన్నా ఎస్ మండేనే రన్ అవుతుంది, ట్యూస్డే మాత్రమే రన్ అవ్వాలన్నా ట్యూస్డేనే రన్ అవుతుంది, వెడ్నెస్డే రన్ అవ్వాలన్నా వెడ్నెస్డేనే రన్ అవుతుంది, సాటర్డే. ఓకే, మీరు ఆల్ డేస్ అయినాక మార్నింగ్ ఇక్కడ 24 hours టైం రేంజ్ ఉంటుంది. 24 hours, 12 hours కాదు, 24 hours. ఓకే, సో 24 hours అంటే లాస్ట్ వరకు 23:45 ఇలా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఎంత, ఎగ్జాంపుల్ నాకు 6 o'clock, మార్నింగ్ 6 o'clock రన్ అవ్వాల యాడ్. ఓకే, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు రన్ అవ్వాల, అలాంటప్పుడు 20. అంతే కదా, మార్నింగ్ 6 AM, ఈవినింగ్ 8 PM అంటే 20. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మోర్ సెట్టింగ్స్. ఓకే, మోర్ సెట్టింగ్స్ అన్నప్పుడు క్యాంపెయిన్ URL ఆప్షన్స్. ఇవి కొంచెం బిట్ కన్ఫ్యూజింగ్ ప్లస్ కొంచెం టెక్నికల్ ఉంటుంది. ఇది వెళ్తూ మనము డిస్కషన్ అయితే చేస్తాం. క్యాంపెయిన్స్ URL ఆప్షన్స్, కొంచెం ట్రాకింగ్ పారామీటర్స్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఇక్కడే ఉంది, ఎవరిది, రాజపుష్ప imperior.in. ఓకే, ఇవన్నీ వచ్చినాయి కదా, UTM సోర్స్, UTMs. ఓకే, బ్రాండ్, PHR, రేజ్ మ్యాచ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాంటెంట్, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, ఇవే ట్రాకింగ్ పారామీటర్స్ అంటాం. ఓకే, ఇది మనము అకౌంట్ లెవెల్లోనే సెటప్ చేస్తాం, క్యాంపెయిన్ లెవెల్లో లేకపోయినా పర్లేదు. ఓకే, నెక్స్ట్ పేజ్ ఫీడ్ దీంట్లో రాదు. ఓకే, నెక్స్ట్ దానిపైన క్లిక్ చేస్తే చెప్పినాయి కదా, ఎస్పెషల్లీ పెయిడ్ దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్. ఓకే, మినిమం అన్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క చేంజ్ అయితే వస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ గూగుల్ యాడ్స్, యూ టేక్ ఎనీ పెయిడ్ మీడియా ప్లాట్ఫామ్స్, లింక్డ్ఇన్ కావచ్చు, గూగుల్ యాడ్స్ కావచ్చు, మెటా కావచ్చు. ఓకే, ఇంతవరకు ఈ ఆప్షన్ లేకుండే. ఓకే, రీసెంట్ గా 2 weeks నుంచి మళ్ళీ ఇది వస్తుంది, మ్యాక్స్ ఫర్ సెర్చ్ క్యాంపెయిన్స్. ఓకే, సో ప్రజెంట్ నేను ఈ ఆప్షన్స్ ఏదే కానీ చూస్ చేసుకోను. ఓకే, నెక్స్ట్ వెళ్ళినప్పుడు కీవర్డ్ అండ్ అసెట్ జనరేషన్ మనకు అవసరం లేదు, బికాస్ we already have all the keywords, all the assets. Right friends? Okay, skip అయినాక మళ్ళీ ఇట్లా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, చాట్ క్లోజ్ చేసుకోండి, క్లోజ్ చాట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా, కీవర్డ్స్ అండ్ యాడ్స్ కిందకి వచ్చాక యాడ్ డీటెయిల్స్ టు మ్యాచ్ యువర్ యాడ్స్ టు ద రైట్ సెర్చెస్. ఓకే, ఈ 2 ఆప్షన్స్ మనము ఏదే కానీ టచ్ చేయం. అంటే ఇక్కడ మనము ఏదైనా ల్యాండింగ్ పేజ్ URL ఇస్తే అదే సజెషన్స్ ఇస్తుంది, అది మనకొద్దు. ఆల్రెడీ మనము కీవర్డ్ రీసెర్చ్ చేసేసినాం. ఓకే, ఇక్కడే ఉన్నాయి కీవర్డ్స్, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాపీ చేసి ఇక్కడ మనము యాజ్ ఇట్ ఈస్ గా పేస్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము ఎలాంటి కీవర్డ్స్ యాడ్ చేసినాం, బ్రాడ్ మ్యాచ్, బికాస్ అటు సైడ్ ఇటు సైడ్ మనము బ్రాకెట్ వేయలే ఎగ్జాక్ట్ మ్యాచ్ అనడానికి. ఓకే, కోలన్స్ పెట్టలే, ఓకే, డబుల్ కోట్స్ పెట్టలే. సో ఇప్పుడు ఏంటి, బై డిఫాల్ట్ ఇది బ్రాడ్ మ్యాచ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మాన్యువల్ గా మీరు చేయాలంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఇలా ఉండండి.
లేదు నేను చాట్ జీపీటీ యూజ్ చేస్తాను అని అంటే చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ పుట్ ఇట్ ఇన్ ఫ్రేజ్ మ్యాచ్. అది ఇచ్చేస్తుంది, నాకు తెలుసు ఫ్రేజ్ మ్యాచ్ లో ఇచ్చేసింది అంతే. జస్ట్ కాపీ, ఇక్కడ ఉంది కదా కాపీ, కాపీడ్ అయిపోయింది కదా, వచ్చేసినాయా? ఓకే, మీరు మళ్ళా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, అన్ని దానిలోనూ ఉందా? ఎందుకు క్రాస్ వెరిఫై అంటే పెయిడ్. ఓకే, ఒక్క కీవర్డ్ పోయినా కానీ దాని నుంచి మీకు చాలా డ్యామేజ్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ అన్నెసెసరీ ఆప్షన్స్ ఇవన్నీ టచ్ చేయొద్దండి, టచ్ చేయకూడదు. ఓకే, చూడండి, అప్గ్రేడ్ యువర్ కీవర్డ్స్ కు బ్రాడ్ మ్యాచ్. గూగుల్ యాడ్స్ సజెస్ట్ చేస్తుంది బ్రాడ్ మ్యాచ్ లో వేసుకొని, ఇర్రెలవెంట్ అయిపోతుంది కంప్లీట్ గా, బడ్జెట్స్ చాలా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇవన్నీ కొత్త ఆప్షన్స్ కాబట్టి బై డిఫాల్ట్ గా వీళ్ళు చెప్పిన కదా బేటా అంటే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు మనము చేయబోయే క్యాంపెయిన్ ఏంటి? RSAS, రెస్పాన్సివ్ సర్చ్ యాడ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్సెల్ లో మనకు డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. ఓకే, ఫైనల్ URL ఏంటి? కాపీ. ఓకే, జస్ట్ కాపీ. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లే పాత్, ఎన్ని క్యారెక్టర్స్ అని చెప్పిన 15. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? పాత్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, పాత్ 1 15 క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ పాత్ 2 ఎంత? 15 క్యారెక్టర్స్. ఇక్కడ ఉంది కాలేజ్ అని. ఓకే, నెక్స్ట్ కిందికి వచ్చాక మీరు ఏవైతే కీవర్డ్స్ యాడ్ చేసి ఉంటారో ఇవన్నీ చూపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు చెప్పిన కదా 15 హెడ్లైన్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ గా మనకు చూపించేది 1 2 3 4 5 6 7. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్లస్ హెడ్లైన్ అని ఉంటుంది, క్లిక్ చేయాల. ఓకే, మళ్ళీ ప్లస్ హెడ్లైన్ క్లిక్ చేయాల. ఓకే, మనకు ఆల్రెడీ 15 రెడీగా ఉన్నాయి, అందుకే నేను 15 అనేది తీసేసుకుంటా. క్లిక్. ఓకే, 15 వచ్చేసినాయి. ఓకేనా? సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను యాడ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో హెడ్లైన్ 1 కాపీ. ఓకే, కాపీ చేసుకున్నాక ఇక్కడ పేస్ట్. ఓకే, అలాగే హెడ్లైన్ 2 కాపీ. ఓకే, అయిందా? హెడ్లైన్ 3 ఓకే, సో నేను ఫాస్ట్ గా చేసేస్తా. అంటే అన్ని యూజ్ చేయాలన్నా సార్ అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. డబ్బులు పెడుతున్నప్పుడు చేద్దాం అంతే కదా, అందుకనే ట్రై టు యూజ్ ఆల్ ద హెడ్లైన్స్. Try to use all the headlines. 10 లో ఉన్న ఓకే 10 యాడ్ చేసేసిన. ఎవరికైనా నిద్ర వస్తుందా లేదా? పర్లేదు చెప్పండి. 12th 13th. సో లాస్ట్ 2 more. ఓకే, నేను యాడ్ చేసే కొద్దీ మీకు పైన స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. చూడండి, యాడ్ స్ట్రెంగ్త్ గుడ్. ఓకే, దీంట్లో 3 ఉంటాయి, గుడ్, ఎక్సలెంట్, పూర్. ఓకే, మీరు ప్రాపర్గా యాడ్ అనేది సెటప్ చేసుకున్నారు అంటే ఎక్సలెంట్కి వెళ్తుంది. అంటే అన్ని కీవర్డ్స్, అన్ని యాడ్స్, అన్ని డిస్క్రిప్షన్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, యాడ్ హెడ్లైన్స్, ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్, మేక్ హెడ్లైన్స్ యూనిక్, మేక్ డిస్క్రిప్షన్ యూనిక్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏమనుంది? D1, D2, D3, D4, అది డిస్క్రిప్షన్. ఓకే, ఎంత ఉంటుంది క్యారెక్టర్స్? 90.
మనం చూసినారా 89 వరకు తీసుకున్నాం ఉంది క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 84 క్యారెక్టర్స్ అయింది. ఓకే, నెక్స్ట్ అగైన్ D3 క్లిక్ ఆన్ డిస్క్రిప్షన్. ఓకే, ఇంకొకటి అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ వన్ డిస్క్రిప్షన్ 4. ఓకే, ఇవన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది. చూసినారా? లేదంటే టైప్ చేస్తా ఉండాలి మళ్ళీ, లేదంటే ChatGPT రెఫర్ చేయాలి మళ్ళీ, ఇది ఫార్మాట్ అంతా చూసుకోవాలి. అందుకనే అన్ని మనకు కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఫటాఫటా అని మనము చేసేసాం. ఓకే, ఇక్కడే మీరు అన్ని రెఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఉందా అంత ప్రాపర్ గా ఉంది. ఓకే ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ బిజినెస్ నేమ్ అండ్ లోగోస్. ఓకే, సో ఇది మనకు 2 వేరియేషన్స్ లో ఉంటుంది. ఒకటేంటి, అడ్వర్టైజర్ వెరిఫికేషన్ అని వస్తుంది. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేస్తే ఇది ఎనేబుల్ అవుతుంది. నేమ్ మనము మెన్షన్ చేయొచ్చు. అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయలేదు అంటే ఓకే, ఇది మనకు ఎనేబుల్ అనేది అవ్వదు. ఓకే, అండ్ ఎవరైతే గూగుల్ యాడ్స్ అకౌంట్ కంపెనీ నేమ్ నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండివిజువల్ అయినా కావచ్చు, ఏది చేసినా కానీ వాళ్ళు అడ్వర్టైజర్ వెరిఫికేషన్ చేయాల్సిందే. ఓకే, అది కూడా మనము చేస్తాం. అసెట్స్ ఇవన్నీ వన్స్ క్యాంపెయిన్ సెటప్ అంతా అయిపోయినాక అసెట్స్ లో మనము డిస్కషన్ చేస్తాం. ఓకే, కాల్ అవుట్, మళ్ళీ మోర్ అసెట్ టైప్స్. ఓకే, ప్రమోషన్ అసెట్. ఓకే, ఇవన్నీ ఏంటి, బ్యూటిఫికేషన్ టు ద యాడ్. ఓకే, బ్యూటిఫుల్ గా కనపడటానికి మనము డిఫరెంట్ ఆప్షన్స్ అటాచ్ చేస్తాం. బాగా కనపడాల యాడ్. మనం ఫంక్షన్స్ కి వీటన్ని దానికి వెళ్ళేటప్పుడు మనం మేకప్లు అవి ఇవి అంత వేస్తాం కదా, అట్లా బ్యూటిఫుల్ గా ఉండాలి మనకు యాడ్. ఓకే, సో ఇవన్నీ వెళ్తూ అసెట్ సెక్షన్ లో మనము డిస్కషన్ చేద్దాం. యాడ్ యూఆర్ఎల్ ఆప్షన్స్, ఇది కూడా ట్రాకింగ్. ఓకే, ట్రాకింగ్ పారామీటర్ అన్నట్టు. ఓకే, ఇక్కడ డన్ అన్నట్టు ఏమనుంది, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక్కటే క్రియేట్ చేసినాం. నెక్స్ట్ ఓకే, బేస్డ్ ఆన్ ద బిజినెస్ అండ్ కీవర్డ్స్ హిస్టరీని బట్టి మనకు రికమెండెడ్ అనేది ఇచ్చేసింది ఎవరు, గూగుల్. ఓకే, బట్ మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా మనం క్యాంపెయిన్ సెటప్ చేసినప్పుడు విల్ బి గోయింగ్ విత్ వెరీ లెస్ అమౌంట్. ఓకే, 100 200 లేదంటే 500 మెయింటైన్ చేసుకోండి. ఓకే, బాగుంటుంది. నెక్స్ట్ అయిపోయినాక ఇంకా స్ట్రైట్ అవి మనకు పబ్లిష్ చేయడానికి ఆప్షన్ అయితే ఇస్తుంది. ఓకే, యువర్ క్యాంపెయిన్ ఈస్ రెడీ టు పబ్లిష్. ఓకే, ఇప్పుడు మనకు ఈ స్టెప్స్ బిట్టింగ్, క్యాంపెయిన్ సెట్టింగ్స్, మ్యాక్స్ మనం టచ్ చేయలేదు. కీవర్డ్స్, అసెట్ జనరేషన్ అది కూడా టచ్ చేయలేదు. కీవర్డ్స్ అండ్ యాడ్స్ ఇది క్రియేట్ చేసినాం. బడ్జెట్స్ రివ్యూ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, ఆప్షన్స్ అన్ని చూసుకోండి మీరు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ పబ్లిష్ క్యాంపెయిన్. ఇప్పుడు ఏమవుతుంది, పబ్లిష్ అయిపోతుంది. ఓకే, బిఫోర్ పబ్లిషింగ్ ఇది మనకు క్రాస్ చెక్ చేస్తుంది, కన్వర్షన్ ట్యాగ్ ఉందా లేదా ఎక్కడ, వెబ్సైట్ లో. ఓకే, అది మనము వెళ్తూ డిస్కస్ చేద్దాం. త్రూ GTM నుంచి చేయాల. ఓకే, గూగుల్ ట్యాగ్ మేనేజర్ నుంచి చేయాల. ఓకే, ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కన్ఫర్మ్ అని తీసుకుంటున్నాను. జస్ట్ కంటిన్యూ టు యువర్ అకౌంట్. క్యాంపెయిన్ సెటప్ అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది క్యాంపెయిన్స్ లోకి వెళ్ళాల. క్యాంపెయిన్స్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకు కనపడుతుంది, చూసినారా క్యాంపెయిన్ నేమ్. ఓకే, స్టేటస్ ఏమనుంది, లర్నింగ్ లోకి వెళ్ళిపోయింది. లర్నింగ్ అనేది ఎప్పుడు పోతుంది, 7 days నుంచి 14 days టైం పడుతుంది. సమ్ టైమ్స్ 5 days పడుతుంది. మినిమం 5 days to 14 days పడుతుంది. ఓకే, మ్యాక్స్ టు మ్యాక్స్ 5 days లో అయిపోతుంది లర్నింగ్. క్లియర్ ఫ్రెండ్స్? అసెట్స్ ఓకే, ఈ GTM సెటప్ ఇవన్నీ వెళ్తూ మనం చెప్తాం. ఓకే, సో GTM అనేది సపరేట్ కాన్సెప్ట్ అన్నట్టు, అది చాలా బిట్ టెక్నికల్ ఉంటుంది. ఓకే, సింప్లిఫై చేసి ఎట్లా డిస్కస్ చేయొచ్చు అనేది నేను చెప్తాను మీకు. ఎనీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్? దీంట్లో క్యాంపెయిన్ క్రియేషన్ అయితే అయిపోయింది ఒకటి. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను
స్లోగానే చెప్పినా కదా, మీరు అలాగే ఇంప్లిమెంట్ చేయాలి అకౌంట్లో. మీరు 2-3 టైమ్స్ చూడండి. రికార్డింగ్ ఆల్రెడీ మీకు మార్నింగ్ లోపల వచ్చేస్తుంది. ఓకే, మీరు ఎంత సేపు ప్రాక్టీస్ చేస్తే అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్లస్ అన్ని మీకు క్వశ్చన్స్ వస్తాయి, డౌట్స్. ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేయకుండా సెషన్కి వస్తే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేను చేసి చూపించిన కదా మీకు. ఓకే, చేసి నేను చూపించిన, అది రికార్డింగ్ లో కూడా ఉంది. సేమ్ అలాగే మీరు కూడా చేయాలా, అంతే. నో అదర్ సెట్టింగ్స్, నథింగ్. జస్ట్ మీరు యాజ్ ఇట్ ఈస్ గా రెప్లికేట్ చేసుకోండి. సార్ చెప్పండి. మీకు 15 హెడ్లైన్స్ ఎలా వచ్చాయి సార్? అవి ఎలా కలెక్ట్ చేశారు సార్ 15 హెడ్లైన్స్ అనేది అడుగుతున్నాను సార్. కౌంటా? అక్కడ 15 ఉన్నాయి కదా. అంటే మీరు 15 అనేది ఎలా కలెక్ట్ చేశారు సార్? అంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక టాప్ హెడ్లైన్ 1, హెడ్లైన్ 2 నేమ్ ఇచ్చారు కదా సార్. అవి మనం ఎక్కడ కలెక్ట్ చేయాలి 15 హెడ్లైన్స్? ఇందాక మీరు ఇక్కడ. అవును సార్. ఓకే, ఎలా రాయాలి అంటున్నారా? అవును సార్. ఎన్ని హెడ్లైన్స్ ఉంటాయి? 15 హెడ్లైన్స్ ఉంటాయి. మీరు 15 హెడ్లైన్స్ మీరు యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు 15 హెడ్లైన్స్ యూటిలైజ్ చేసుకోండి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్లైన్ యూనిక్ గా ఉండాలి. ఓకే, అండ్ మెయింటైన్ కీవర్డ్. ఓకే, ఇప్పుడు నా కీవర్డ్స్ ఏమున్నాయి? బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు, బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు. ఈ కీవర్డ్స్ అనేది అట్లీస్ట్ మన హెడ్లైన్స్ లో రావాలి. ఓకే, సో ఇంజనీరింగ్ కాలేజెస్ బెంగళూరు అని ఉంది. ఓకే, మళ్ళీ #1 ర్యాంక్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ బెంగళూరు ఉంది. ఓకే, సో ట్రై టు కవర్ కీవర్డ్ ఇన్ హెడ్లైన్. అలాగా డిఫరెంట్ గా మీరు క్రియేట్ చేయాలి. ఓకే, ఒక్క ప్రాంప్ట్ మనము యూజ్ చేసి చాట్‌జీపీటీలో వేసినామంటే మనకి ఇస్తుంది. ఓకే, ఆ ప్రాంప్ట్స్ కూడా నేను ఇస్తాను, నో నీడ్ టు వరీ. అది ఇప్పుడు ఇవ్వను, లాస్ట్ లో ఇస్తాను. ఓకే, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్లైన్ లో కాకపోయినా కానీ ఒక 15 హెడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి 7, 6 లేదంటే ఒక 8 హెడ్లైన్స్లలో కీవర్డ్స్ వచ్చేలాగా, అన్ని కీవర్డ్స్ వచ్చేలాగా కవర్ చేసుకోండి. ఇక్కడ బెస్ట్ ప్లేస్మెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ బెంగళూరు అని ఉంది. ఓకే, మనం ఏం పెట్టినాము? ఆ ఎంటైర్ వర్డ్ మనకు రాదు కాబట్టి లైన్ మనం ఏం పెట్టినాము? 95% ప్లేస్మెంట్ రికార్డ్ అని పెట్టి మ్యాచ్ అయిందా లేదా? కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ మ్యాచ్ అవుతుంది. అట్లా మనము డిఫరెంట్ హెడ్లైన్స్ రాయాలి.